ఓకే, సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ గా డెడికేటెడ్ టు డైమండ్ జ్యువెలరీ. ఓకే, ఇంకా డైమండ్ అన్నమాట. డైమండ్ కోసం వచ్చినప్పుడు డైమండే చూడాలి అలా, ఎందుకంటే అవి ఇవి కలిపి కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళ మైండ్ కూడా డైవర్షన్ కాకుండా డైమండ్స్ లోనే ఎక్స్క్లూజివ్ వెరైటీ చూపించడం కోసం మనం డైమండ్స్ కోసం స్పెషల్ గా ఫ్లోర్ ఓపెన్ చేసాం. డైమండ్ ఈస్ ఫర్ ఎవర్ అంటారు కదండి. అవునండి. సో మరి ఇలాంటి అందమైన డైమండ్స్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా మనం అసలైన డైమండా అన్నది తెలుసుకోవాలన్న విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇదేంటంటే మీరు అసలైన డైమండ్ తెలుసుకోవడానికి ఏంటంటే మామూలుగా కంపల్సరీ డైమండ్ జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనం డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేసేప్పుడు డైమండ్ కి కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకుంటేనే ఫ్యూచర్లో దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు 100% బైబ్యాక్ ఫెసిలిటీ అనేది వస్తుంది. ఎనీ కేసు సర్టిఫికేట్ లేకపోతే దానికి వాల్యూ ఉండదు. సర్టిఫికేషన్ కూడా ఎవరు పడితే వాళ్ళు చేయరండి. దీనికి సర్టిఫైడ్ ల్యాబ్స్ ఉంటాయి, ఐజీఐని, ఎస్జిఐలు అని, ఇంటర్నేషనల్ జియాలజీ ఇన్స్టిట్యూట్స్. ఆ సర్టిఫైడ్ ల్యాబ్స్ ఏంటంటే వాళ్ళు దీని కలర్ ఏంటి, దీని క్వాలిటీ ఏంటి, క్లారిటీ ఏంటి, ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్లో ఉన్న క్వాలిటీని బట్టి మనం రేట్ డిసైడ్ చేసుకోవాలి అట్లా. ఎందుకంటే కొన్ని చోట్ల 2-3 రకాల క్వాలిటీలు అమ్ముతూ ఉంటాయి. మనం ఏంటంటే ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మాక్సిమం VVS EF క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. కస్టమర్ రేపు కొనుక్కున్నా సరే 100% బైబ్యాక్ ఫెసిలిటీ ఇస్తాం. వేరే సేమ్ ఇవాళ డైమండ్ నెక్లెస్ కొనుక్కొని వెళ్తారు, డైమండ్ హారం కొనుక్కొని వెళ్తారు, రేపు ఫ్యూచర్లో మార్చుకున్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ డైమండ్సే కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కున్నప్పుడు వాళ్ళ బిల్లులో బంగారాన్ని ఎంత ఉందో అంత 100%, డైమండ్ కాస్ట్ మనం ఎంతైతే ఛార్జ్ చేసామో కాస్ట్ కూడా 100% బైబ్యాక్ ఫెసిలిటీ ఇస్తాం. ఒకవేళ వాళ్ళు డైమండ్ కాకుండా గోల్డ్ తీసుకుంటామంటే దానికి 90% ఫెసిలిటీ ఇస్తాం. అట్లా అన్నిటికీ కంపల్సరీ బైబ్యాక్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, మెయిన్ ఇవి సెట్స్ చూస్తుంటే గిఫ్టింగ్ కి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా ఈజీ అండి. మీకు వచ్చేసి 1 lakh, 1.5 lakh, 2 lakhs లో మీకు ఈ సెట్స్ వచ్చేస్తాయి. ఓకే, సెట్స్. ఒకప్పుడు డైమండ్ నెక్లెస్ అంటే మనం 5 లక్షలు పెట్టాలి, 10 లక్షలు పెట్టాలి, ఒక భయం ఉండేది కస్టమర్. అలా లేదు ఇప్పుడు. 1 carat నుంచి బిలో 1 carat లో కూడా మన దగ్గర నెక్లెస్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బిలో 1 carat, 1 carat, 1.5 carat, 2 carat, ఈ మాక్సిమం ఇవన్నీ 2-2.5 carats లో ఉంటాయి. 2-2.5 carats అంటే మీకు 1 lakh మొదలుకొని 2.5 lakhs లో ఈ సెట్స్ వచ్చేస్తాయి. ఓకే, కంప్లీట్ అంటే మనకి నెక్లెస్ వస్తుంది, దాంతో పాటు ఇయర్ రింగ్స్ ఒక సెట్ వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగుంది. ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్ కి గిఫ్ట్ ఇవ్వడానికి, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ ఇవ్వడానికి, అలా అకేషనల్ గా సర్ప్రైజ్ అనమాట. డైమండ్ నెక్లెస్ ఇచ్చేవన్న పేరు ఉంటుంది, ఇచ్చే వాళ్ళకు కూడా బడ్జెట్ తక్కువ అవుతుంది. అవును, అట్లా నిజంగానే చాలా బాగున్నాయి. సో నెక్లెస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు 16 grams ఉంది మేడం. ఇది డైమండ్ వచ్చేసి 2 carats ఉంది. ఓకే, ఇది కాస్ట్ పరంగా చూసుకుంటే ఒక 2.5 lakhs లో వచ్చేస్తుంది మనకి. ఓకే, 2.5 lakhs. ఇది వచ్చేసి గోల్డ్ 7 grams ఉంది. ఓకే, డైమండ్ వచ్చేసి 0.34 cents. 0.34 అంటే మీకు 0.65 cents అంటే 1/2 carat కన్నా కొంచెం ఎక్కువ. ఇది 1 lakh, 150 అలా ఈ సెట్ వచ్చేస్తుంది టాప్స్ తో పాటు కలిపి. ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది, డిజైనర్ పీస్ అనమాట. ఇది ఏంటంటే వితౌట్ లాకెట్, మామూలుగా అన్నిటికీ డైమండ్ లాకెట్ వస్తుంది, దీనికి లాకెట్ లేకుండా వచ్చింది. ఇది వెయిట్ వచ్చేసి 12 grams ఉంది. ఇందులో డైమండ్స్ వచ్చేసి మనకి 1.5 carat డైమండ్స్ ఉన్నాయి. సుమారుగా మనకి 2.5 lakhs, 2.7 lakhs సెట్ వచ్చేస్తుంది. సో చాలా బాగున్నాయి. ఇందులో ఇప్పుడు దాకా గ్రీన్స్ చూసాము. చూడండి, చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసి 8 grams లో గోల్డ్ డైమండ్ నెక్లెస్. 8 grams కూడా కాదు, 5 grams. 5 grams నమ్ముతారు, ఇది 5 grams. నేనే అసలు నమ్మలేకపోయాను. 5.64 ఉంది. ఇందులో డైమండ్స్ వచ్చేసి 0.59 ఉంది, అంటే 1/2 carat ఉంది. 1 lakh బిలో వచ్చేస్తుంది. 1 lakh లో మనకి నెక్ పీస్ ఒకటి, దాంతో పాటు ఇయర్ టాప్స్ కూడా వస్తున్నాయి కాబట్టి 1.5 lakh కంప్లీట్ సెట్ ఉంటుంది. ఇంకా ఓకే, అయ్యే కాకుండా మనకి పార్టీ వేర్ వేసుకోవడానికి, బ్రైడల్ వేర్ లో నాకు హారం. ఇది హారం వచ్చేసి మీకు 15 lakhs మొదలుకొని 20-25 lakhs వరకు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ క్యారెట్స్ అనమాట. ఒక్కొక్క హారంలో వచ్చేసి ఇది వచ్చేసి సుమారుగా 20 carats దాకా ఉంటుంది. 20 carats ఉంటుంది. గోల్డ్ వచ్చేసి 150 grams, 120 grams లో ఉంటుంది. మీకు క్లియర్ గా చెప్తాను. గోల్డ్ వచ్చేసి 156 ఉంది కరెక్ట్. డైమండ్ వచ్చేసి 15 carats ఉంది. 15 carats అట్లా. ఓకే, నెక్లెస్లు ఉంటాయి, హారాలు. యాక్చువల్గా ఈ హారాన్ని వేసుకున్నప్పుడు ఈ మ్యాచింగ్ నెక్లెస్ అలా వస్తుంది. అలా నెక్లెస్ వచ్చేసి 80 grams అలా వస్తుంది, 70 grams, 80 grams. ఇందులో నెక్లెస్ లో డైమండ్స్ వచ్చేసి 7 carats, 8 carats అలా వస్తాయి. ఇవన్నీ పర్టికులర్ గా బ్రైడల్ వేర్స్ అన్నమాట. సో ఇందులో మనకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి.
ఇవ్వండి ఇందులో డైమండ్స్లో బ్రేస్లెట్స్, నైస్, ఈజీ వేర్, చాలా బాగుంది. సింపుల్గా వేసేస్తాం, లైట్ వెయిట్, వెరీ లైట్. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంది. 6 grams 7 grams అలా వస్తుంది, వచ్చేస్తుంది. ఓకే, ఇది 70,000 80,000లో మీకు బ్రేస్లెట్ వచ్చేస్తుంది. ఓకే, బాగుందండి. ఇలాగా ఫ్లెక్సిబుల్, దీన్ని ఈజీ వేర్ అంటారు అనమాట. సో డైమండ్ ఉంటేనే చేతి మీద దగదగలు మనకి తెలుస్తూనే ఉంటాయి కదా. వచ్చేసి 4 grams ఉంది, 4 grams ఉంది. డైమండ్స్ వచ్చేసి 60 cents ఉన్నాయి, 60 cents. బిలో 1 lakh వచ్చేస్తుంది. ఇందులో మనకి హెవీ వెయిట్లో ఉంటాయి, లైట్ వెయిట్లో ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇది కొంచెం వెయిట్. ఇప్పుడు హారాలు నెక్లెస్లు కొనుక్కునే వాళ్ళు ఏంటంటే వాటికి మ్యాచింగ్ కొంచెం రిచ్గా ఉండాలి కదా. ఇప్పుడు అంత పెద్ద హారం కొనుక్కొని ఇంత చిన్నది పెట్టుకుంటే బాగుంది, అలాంటి వాళ్ళ కోసం. డైమండ్స్లో బ్యాంగిల్స్ క్లోజ్ సెట్టింగ్ వస్తాయి మనకి. ఓకే, చూడండి అక్కడక్కడ డైమండ్స్ ఉంటాయి. ఓకే, ఇవి డైలీ వేర్ వేసుకుంటే బాగుంటాయి కదండి. డైమండ్ బ్యాంగిల్స్ వేసుకున్న ఫీల్ ఉంటుంది, ప్లస్ మనకి రోజువారీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా అంతే, అక్కడక్కడ సింగిల్ స్టోన్స్ వస్తాయి. ఓకే, బాగున్నాయి. ఇది కొంచెం రిచ్, ఫుల్ డైమండ్, వెయిట్ ఉన్నాయి ఇవన్నీ, సాలిడ్ వస్తుంది. మాక్సిమం ఏంటంటే డైమండ్ ఓపెన్ సెట్టింగ్ వచ్చి కొంచెం వెయిట్ తక్కువ వస్తాయి. ఇవి క్లోజ్ సెట్టింగ్ వచ్చే వరకు గోల్డ్ మొత్తం క్లోజ్ కవరింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది. కొన్ని ఐటమ్స్ 22 క్యారెట్ తయారవుతాయి, ఇవన్నీ 18 క్యారెట్ తయారవుతాయి. ఓపెన్ సెట్టింగ్ మొత్తం, క్లోజ్ సెట్టింగ్ మొత్తం 22 క్యారెట్లో తయారవుతాయి అట్లా అన్నమాట. ఎందుకంటే దీనికి డైమండ్ కి సపోర్ట్ ఉంటుంది కింద నుంచి కూడా, దీనికి కింద సపోర్ట్ ఉండదు కదా, అందుకే 18 క్యారెట్ పెడతాం హార్డ్నెస్ కోసం, అందువల్ల. ఓకే, సో ఇవన్నీ 22 క్యారెట్స్ వస్తాయి మనకి బ్యాంగిల్స్. ఇక పెండెంట్స్ ఈ పెండెంట్స్ ఏంటంటే మనం పెండెంట్ లాగా వాడుకోవచ్చు, మనం ఫంక్షన్స్ కి మాంగ్ టిక్ లాగా కూడా వాడుకోవచ్చు. చిన్న క్లిప్ లాగా వస్తుంది మనకి, ఈ చిన్న చిన్న చైన్ లో వేసుకునే లాకెట్స్, ఇవన్నీ కూడా మీకు నవరత్న చూడండి ఎంత డిఫరెంట్, చాలా బాగుంది. నవరత్న లాకెట్, ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మనకి. ఏ కలర్ డ్రెస్ మీద కన్నా కూడా మల్టీ కలర్ ఎనీ డ్రెస్ మ్యాచింగ్ అయిపోతుంది. అవును, చాలా బాగుంది. చిన్న చిన్న లాకెట్స్ చైన్స్ లో కానీ నల్ల పూసల్లో కానీ వేసుకోవడానికి డైలీ వేర్ కి కూడా చాలా. సింగిల్ లైన్ నల్ల పూసలు ఉంటాయి అనుకోండి మన ఇంట్లో, సాలిటర్ లా ఉంది ఇది. అది క్లోజ్ సెట్టింగ్, ఇది సాలిటర్. ఇది వచ్చేసి నల్ల పూసలు, మన ఆల్రెడీ నార్మల్ చైన్స్ ఉంటాయి కదా మన దగ్గర, సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ లో కానీ సింగిల్ లైన్ చైన్ లో కానీ చేంజబుల్ లాకెట్స్. ఇది ఎంత క్యూట్ ఉందంటే బటర్ఫ్లై, చాలా లైట్ వెయిట్, 1.5 grams ఎంత ఉంటుంది, 1.4 grams. చాలా బాగుంది. సింపుల్ గా అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. చూస్తానికి సింపుల్ గా ఉంటాయి కానీ వేసుకున్నప్పుడు లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. సింపుల్ రింగ్స్ అండి, మీకు 2 grams 3 grams 1.5 gram అలా ఉంటాయి. ఫ్యాన్సీ రింగ్స్ ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా, ఇప్పుడు చూడండి అది ఎలా ఎంత బాగుందో, అంత సన్నగా లీన్. 20,000 30,000 40,000 అలా డిఫరెంట్ దాంట్లో ఉన్న డైమండ్స్ క్యారెటేజ్ బట్టి వస్తూ ఉంటాయి. 20,000 నుంచి మనకి స్టార్టింగ్ ఉంటాయి. ఇవన్నీ దగ్గర 2 grams ఉంటాయి, 2 grams 3 grams అంటే లేడీస్ రింగ్స్ అండి. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి మన దగ్గర. డైమండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, ప్లస్ బై బ్యాక్ ఫెసిలిటీ ఉంటుంది, ప్లస్ సర్టిఫైడ్ ఉంటుంది. VVS క్వాలిటీ EF కలర్ తో మాత్రం మనం మాక్సిమం అట్లా. ఇవి వచ్చి డైమండ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, హ్యాంగింగ్స్ ఉంటాయి. ఇందులో హ్యాంగింగ్స్, నెక్లెస్ మీద మ్యాచింగ్ హ్యాంగింగ్స్ వస్తూ ఉంటాయి ఈ టైప్లో. ఇవి వచ్చేసి స్టడ్స్, డైలీ యూజ్ చేసుకోవడానికి స్టడ్స్. పెద్దవాళ్ళు కొంచెం రౌండ్ స్టడ్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ కోసం ఇవి స్పెషల్ అనమాట. ఇది ఓల్డ్ ఇస్ గోల్డ్ మళ్ళీ వచ్చింది, 7 stone టాప్స్ అని చెప్పి ఎవర్ గ్రీన్ అనమాట. ఎవర్ గ్రీన్ ఇది ఇప్పటికీ అది అమ్ముతూనే ఉంటాం, ఎప్పటికీ మనం అమ్ముతూనే ఉంటాం, వస్తూనే ఉంటాయి, మళ్ళీ అమ్ముతూనే ఉంటాం, మళ్ళీ వస్తాయి. రిపీటెడ్ ఆర్డర్ అలా వెళ్తూనే ఉంటుంది. అందులో ఇది కొంచెం ఫ్యాన్సీ అనమాట, ఈ రౌండ్ స్టడ్ కొంచెం ఫ్యాన్సీ. చూడండి సింపుల్, ఇందాక మీరు బటర్ఫ్లై చూసారు, దానికి మ్యాచింగ్ టాప్స్ లాగా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇవి కూడా మీకు 3 grams 4 grams అలా ఉంటాయి. ప్రైస్ కూడా 30,000 స్టార్ట్ చేసి 30 40 50లో. ఓకే, డైమండ్ అంటేనే గిఫ్టింగ్ ఆప్షన్ గా చాలా చాలా బాగుంటుంది. సో అందులో బడ్జెట్ లో కూడా వచ్చేస్తున్నాయి మనకి రింగ్స్ కానీ ఇయర్ టాప్స్ కానీ, ఈవెన్ మనకి నెక్లెస్ సెట్స్ వస్తున్నాయి అన్నమాట, నెక్లెస్ విత్ ఇయర్ టాప్స్ కూడా. సో అలాగే మరి మన దగ్గర ఉన్న స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి కూడా మన ప్రేక్షకులకి చెప్తే హెల్ప్ అవుతుందండి. మన దగ్గర ఏంటంటే కస్టమర్స్ ఒక్కటేసారి కొనుక్కోలేని కస్టమర్స్ కొంచెం కొంచెంగా దాచుకొని, ఆ దాచుకున్న డబ్బులకి వాళ్ళకు కూడా ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా, ఆ బెనిఫిట్ ఇస్తూ కస్టమర్లకి మీకు 3 types ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి వచ్చేసి మంత్లీ గోల్డ్ అక్యూములేషన్ ప్లాన్, అంటే వాళ్ళు కట్టిన డబ్బులు ప్రతి నెల వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు ఏ రేట్ ఉంటే ఆ రేట్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో గోల్డ్ డిపాజిట్ చేస్తాం. అలా 11 నెలలు 11 డిఫరెంట్ రేట్లో గోల్డ్ పర్చేజ్ చేస్తారు. ఆ పర్చేజ్ చేసిన తర్వాత 11 నెలలకి వాళ్ళు ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ టోటల్ వెయిట్కి ఏ విధమైన తరుగు కానీ మజూరు కానీ లేకుండా 916 జ్యువెలరీ ఇచ్చేస్తాం మనం. ఒకవేళ ఎక్స్ట్రా గోల్డ్ పర్చేజ్ చేసుకుంటే దాని ఛార్జ్ పే చేయాలి, GST కానీ స్టోన్ కాస్ట్ కానీ పే చేయాలి. ఇది ఒక స్కీమ్. ఇంకొకటి ఏంటంటే
అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్. ప్రతి నెల కస్టమర్ కట్టే డబ్బులు వాళ్ళ అకౌంట్లో అమౌంట్గానే డిపాజిట్ చేస్తాము. అలా డిపాజిట్ చేసి వాళ్ళు 11 నెలలు కనుక పేమెంట్ చేసిన తర్వాత మనం ఒక నెల ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. అంటే 11 నెలలకు 1+ యాడ్ చేస్తాం, అంటే 12 నెలల వరకు టోటల్ వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూకి ఆ రోజు లాస్ట్లో ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం డివైడ్ చేసి ఎన్ని గ్రాములు వస్తే అన్ని గ్రాములకి ఏ విధమైన తరుగు మజూరీ లేకుండా ఆర్నమెంట్ ఇస్తాము. ద సేమ్ స్టోన్ కాస్ట్ కానీ జిఎస్టీ కానీ అని ఉంటే కట్టుకోవాలి. అదే కాకుండా ఈ మధ్య కొత్తగా ఒకటి ఓల్డ్ గోల్డ్ డిపాజిట్స్ ప్లాన్ అని చెప్పి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. అది చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే చాలామంది కస్టమర్లు అకేషనల్గా బంగారం కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత మళ్ళీ అకేషన్ వచ్చేంత వరకు దాంతో పని ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. బ్యాంక్ లాకర్లో పెట్టే బదులు లేదంటే ఇంట్లో మనం సేవ్ చేసుకునే బదులు వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకొచ్చి మన దగ్గర డిపాజిట్ చేశారనుకోండి, వాళ్ళు ఎంత నెట్ వెయిట్ ఇచ్చారో అంత నెట్ వెయిట్కి వాళ్ళకి బాండ్ రాసిస్తాను, డిపాజిట్ బాండ్ అని. ఆ వెయిట్కి 6 months తర్వాత, అంటే 180 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు పాత బంగారం ఎంత వెయిట్ అయితే ఇచ్చారో ఆ వెయిట్కి సరిపడా కొత్త వస్తువు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఏ విధమైన తరుగు కానీ మజూరి కానీ కట్టాల్సిన పని లేదు. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ స్టోన్ కాస్ట్ కానీ జిఎస్టీ కానీ కంపల్సరీ పే చేయాలి. అలా ఇది వెరీ షార్ట్ పీరియడ్. ఇది చాలా బాగుందండి. అసలు ఏంటంటే మనం కొత్త తీసుకున్నట్టు ఉంటుంది, మన పాతది బోర్ కొట్టి 6 months వెయిట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అసలు చాలా బాగుంది. ఇది అందువల్ల చాలా సక్సెస్. ఓకే ఓకే. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి నచ్చిన ఆప్షన్ లోకి మనం వెళ్తే చక్కగా గోల్డ్ మనం కొనుక్కోవచ్చు అన్నమాట. ఇవే కాకుండా ఈ మధ్య ఏంటంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అని చెప్పి బాగా ఫేమస్. అంటే ఇప్పుడిప్పుడే వస్తుంది. డైమండ్స్ కొనలేని వాళ్ళు, సీజెట్స్ వద్దు అనుకున్న వాళ్ళు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ యూజ్ చేస్తున్నారు. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం సాలిటర్ అని చూసాం. ఆ సాలిటర్ డైమండ్స్ అనేసరికి ఒక క్యారెట్ 4 lakhs 5 lakhs ఉంటుంది. అలాంటిది మనం ఏంటంటే తక్కువ బడ్జెట్లో సాలిటర్ రింగ్స్ చూస్తానికి డైమండ్ ఫీల్ లాగా ఉంటుంది. ఆ డైమండ్ ఫీల్ ఉన్నవి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్తో తయారు చేసాం. మనం కొత్తగా బ్రాండ్ లాంచ్ చేసాం. దానికి ఒక బ్రాండ్ నేమ్ కూడా పెట్టాం, ఐరా డైమండ్స్ అని చెప్పి. ఐరా డైమండ్స్, ఆ డైమండ్స్లో ఏంటంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్సే ఉంటాయి పర్టికులర్గా. వాటికి ఏంటంటే ఎంఆర్పి బేసిక్లో ఉంటుంది. కస్టమర్కి ఒక వస్తువు కొనుక్కుంటే సపోజ్ ఈ రింగ్ ఉందనుకోండి, ఈ రింగ్ ఒక 20,000 అని చెప్పి ఎంఆర్పి దాని మీద రేట్ వేసి ఉంటుంది. రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ 80% బైబ్యాక్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మళ్ళీ దానికి కూడా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కూడా మామూలుగా ఏంటంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్కి రీసేల్ వాల్యూ లేదంటారు కొంతమంది ఇస్తారు. మన దగ్గర ఏంటంటే 80% బైబ్యాక్ ఇస్తుంది. దాంట్లో కొంతమంది డైమండ్లో సాలిటర్ పెట్టుకోవాలని కోరుకుంటారు, కొంతమంది అది తీరదు. మనం ఆ కోరికని ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తీర్చుకోవచ్చు. అయితే మనం ఈ యాక్చువల్ డైమండ్స్ కంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అన్నారు కదా, సో అది కూడా మనం డైలీ యూజ్ కి ఆ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏం ఫరక్ పడదు. కాకపోతే ఇదేంటంటే మనకి డైరెక్ట్ మైన్స్ నుంచి వచ్చిన స్టోన్, అదేమో ల్యాబ్లో తయారు చేసిన స్టోన్. దానికి కూడా దీనికి ఏదైతే ఫెసిలిటీ సర్టిఫికేట్ ఫెసిలిటీ ఉంటుందో దానికి కూడా సర్టిఫికేట్ ఇస్తాము, క్వాలిటీ ఇస్తాము, క్లారిటీ ఇస్తాము. విత్ సర్టిఫికేటే. వితౌట్ సర్టిఫికేట్ ఈవెన్ నార్మల్ డైమండ్ కానీ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కానీ వితౌట్ సర్టిఫికేట్ మేము అమ్మాము. ప్రతి దానికి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం. ల్యాబ్ గ్రౌండ్ అనేది కొత్తగా ఈ మధ్య బాగా మార్కెట్లోకి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ స్పెషల్ కౌంటర్ పెట్టాము కాబట్టి ల్యాబ్ గ్రౌండ్ కూడా పెట్టాము. ఇదే ఫెసిలిటీ మన అన్ని స్టోర్స్లో ఉంటుంది. ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేసామంటే మన అన్ని బ్రాంచెస్లో ఆ ప్రోడక్ట్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. మనం మా కస్టమర్లందరూ వాళ్ళకి దగ్గరలో ఎక్కడుంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. సో సుచిత్రాలో ఉన్న మన ముకుంద జ్యువెలర్స్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఏం కలెక్షన్ ఉందో, ఏం స్కీమ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కూడా కవర్ చేసాము. సో మీరు ఇంకా మీదే ఆలస్యం, వచ్చేసేయండి. టైం చూసుకొని వీలు చూసుకుని హ్యాపీగా వచ్చి స్పెండ్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరి బడ్జెట్కి తగ్గట్టుగానే మనకి బ్యూటిఫుల్ జ్యువెలరీ అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ కాకుండా హ్యాపీగా ఇంకా బోల్డ్ అంతా స్మైలింగ్ తోటి మీరు వెనక్కి వెళ్తారు. అంతే కదండి? అంతే కదా మేడం గారు. మా కస్టమర్లు అందరికీ ఏంటంటే మా కస్టమర్లు ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు. మనకేంటంటే మనం వీలైనంత వరకు కస్టమర్ దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో, వాళ్ళు ఉండే ఏరియాకి దగ్గరలో బ్రాంచెస్ పెట్టడం కోసం మన ప్లానింగ్ అంతా. అంటే 2 years స్పాన్లో మనం 6 branches ఓపెన్ చేసాం. త్వరలో మనది 7వ బ్రాంచ్ కూడా ఓపెన్ అవబోతుంది చందానగర్లో. అది April 1st week or 2nd week ఉండొచ్చు. మేము అఫీషియల్గా అనౌన్స్ చేస్తాము. ఈలోపు కస్టమర్లకు తెలుస్తుందని నేను చెప్తున్నాను. అలా అంటే కస్టమర్లు అందరికీ దగ్గరలో మన షాప్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ వచ్చి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదండి. బా, సింగిల్ సాలిటైర్స్ యూజ్ చేస్తారు. ఇది చూడండి, వావ్, చాలా బాగుంది. వీటికి కూడా మనం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము, బిల్ ప్రొవైడ్ చేస్తాము, 80% బైబ్యాక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఇదే మనం మామూలుగా డైమండ్లో కొనుక్కోవాలనుకుంటే ఈ సైజు సుమారుగా ఒక 4 lakhs 5 lakhs అవుతుంది. మనకి ఇది వచ్చేసి 34,000 అవుతుంది. 34,000 34,000లో డైమండ్ సాలిటర్ వచ్చి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అన్నమాట.
మీకు సేమ్ డైమండ్ కట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎవరు మనం చెప్తే తప్పించి తెలియదు. ఓకే. ల్యాబ్ గ్రౌండ్ లో కూడా మీకు సేమ్ దీనిలాగే ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, నెక్లెసెస్, బ్రేస్లెట్స్ అన్నీ ఉంటాయి కదా. ఓకే. సో ఇంకేంటి అయితే మనము డైమండ్ ప్లేస్లో ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ తీసుకున్నట్లయితే మనకు అవే బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే డైలీ వేర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే లుక్ ఉంటుంది అన్నిటికంటే మించి. చాలా బాగుందండి. మీ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా మన ప్రేక్షకులకి నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సుచిత్రలో ఉన్న మన ముకుంద జ్యువెలర్స్లో సెపరేట్గా డెడికేటెడ్గా డైమండ్ జ్యువెలరీకి ఒక ఫ్లోరే ఇచ్చేశారు. మరి మీకు నచ్చిన జ్యువెలరీని చక్కగా మీరు ఎక్స్ప్లోర్ చేసేయడానికి వచ్చేసేయండి సుచిత్రకి. మరి ఇది ఇవాల్టి వీడియో. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్.